Hello students, welcome to SCube Academy. This is Ravi Kalankar. Please subscribe my channel for updated videos. So today I am going to explain a very important question from the topic gravitation for the intermediate first year students. సో ఈ క్వశ్చన్ చాలాసార్లు అడగడం జరిగింది అది 4 మార్క్స్ బిట్ అనేది. సో ఈ క్వశ్చన్ గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. సో క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ ఎస్కేప్ వెలాసిటీ ఆబ్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్. సో ఈ ఆన్సర్ ఈ వీడియోలో మనం నేర్చేసుకుందాం. సో ఆన్సర్ ఏంటిది, ఇక్కడ ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటిది, ఫస్ట్ డెఫినేషన్ రాయాలి. ఎస్కేప్ వెలాసిటీ సో ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటిది అంటే the minimum velocity required for a body to escape from the gravitational effect or influence of a planet is known as escape velocity. సో ఏంటిది అసలు యాక్చువల్లీ దీని అర్థం ఏంటి అని అంటే చూడండి స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లానెట్ అనుకోండి. సో ఏ ప్లానెట్కైనా సరే దానికి అంటూ ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది అని చెప్పేసి తెలుసు మనకి, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ అనేది, ఒక మాస్ అనేది మనకి ఏంటిదంటే దీనికంటూ సర్టెన్ ఫీల్డ్ ఉంటుందని చెప్పేసి కూడా మనకి తెలుసు, ఓకేనా. ఒక ఆబ్జెక్ట్ అనేది ఏంటిదంటే ఒక వ్యక్తి ఒక ఆబ్జెక్ట్ని విసిరేస్తుంది అనుకోండి. విసిరేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అది దీని గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల మళ్ళీ అది తిరిగి ఎర్త్ సైడే రావడం అనేది జరుగుతూ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ విసిరినటువంటి నువ్వు ఏదైతే వెలాసిటీ వెలాసిటీ విసిరినావు అనుకోండి, ఏమవుతుంది, ఆ వెలాసిటీ కాస్త ఏమవుతుంది, దాంట్లోని పొటెన్షియల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే పోను వెలాసిటీ ఏమవుతుంది, తగ్గిపోయి జీరోకి వస్తుంది. జీరోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది జీరో వెలాసిటీకి వచ్చేస్తుంది. సో జీరో వెలాసిటీ అయిపోయింది అని అంటే అక్కడ ఏమైంది, ఈ వెలాసిటీ తోటి అంటే ఇంత ఎనర్జీ తోటి పైకి విసిరినటువంటి ఆబ్జెక్ట్ అనేది సో పైకి వెళ్తూ ఏమవుతుంది, ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీ కిందకి కన్వర్ట్ అయిపోతుంది. సో కన్వర్ట్ అయినప్పుడు ఏమవుతుంది, దీని యొక్క వెలాసిటీ జీరో అవుతుంది, కంప్లీట్గా ఆ కైనెటిక్ ఎనర్జీ అని పొటెన్షియల్ ఎనర్జీ కిందకి కన్వర్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా దీని యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ అది సర్ఫేస్ సైడే, ఎర్త్ యొక్క సర్ఫేస్ సైడే రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అంటే ఏంటిది అని అంటే మళ్ళీ ఇంకా కొద్దిగా వెలాసిటీ విసిరామనుకోండి, ఇక్కడ వరకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అది దీని యొక్క బౌండరీలో ఉంది, దీని యొక్క గ్రావిటేషనల్ బౌండరీలో ఉంది కాబట్టి అది మళ్ళీ ఎర్త్ సైడే రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అంటే ఏంటిది, ఈ ఎర్త్కి సర్టెన్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, అంటే ఈ ప్లానెట్కి. సో పైకి విసినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. సో ఆ పొటెన్షియల్ ఎనర్జీ వల్ల ఏమవుతుంది, బ్యాక్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ పొటెన్షియల్ ఎనర్జీని మనం దాటుకొని వెళ్ళిపోవాలి అని అంటే సో బయటకు విసిరాలి అని అంటే నేను మినిమం వెలాసిటీ ఎంత ఇవ్వాలి అంటే ఈ సర్ఫేస్ నుంచి ఈ ఫీల్డ్ నుంచి బయటకు వెళ్ళడానికి ఎంత వెలాసిటీ ఇవ్వాలి, దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఎస్కేప్ వెలాసిటీ అని అంటాం స్టూడెంట్స్, ఓకేనా. సో ఎంతైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విఈ అనే వెలాసిటీ బయటకు విసిరి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దీని యొక్క ఫీల్డ్ నుంచి బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ వెలాసిటీని మనం ఇక్కడ ఎస్కేప్ వెలాసిటీ అని చెప్పేసి అంటాం, ఓకేనా స్టూడెంట్స్. సో దాన్ని సింపుల్గా మనం ఈ విధంగా రాసిస్తూ ఉంటాం. సో దీని డెరివేషన్ చూద్దాం. ఇక్కడ డెరివేషన్, సో ఇక్కడ మనం ఏమేమనుకుంటున్నానంటే కన్సిడర్ ఎన్ బాడీ, ఒక బాడీ అనుకుంటున్నా. సో దాని యొక్క మాస్ m, ఓకేనా. అది
రెస్ట్లో ఉంది అనుకోండి. ఎక్కడ అది సర్ఫేస్ ఆఫ్ ఏ ప్లానెట్ అలా ఉంది అనుకోండి. ఓకేనా స్టూడెంట్స్? సో మరి ఇక్కడ దానికే కాదు, దీన్ని జనరల్గా మరి ఆ ప్లానెట్ కూడా మాస్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఆ ప్లానెట్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎం అండ్ దానికి రేడియస్ ఉంటుంది కదా, రేడియస్ ఆర్ అని అనుకుంటున్నాం ఇక్కడ. సో జనరల్గా దీనికి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉంటుంది అని చెప్పేసి మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ గ్రావిటేషనల్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుందని అంటే ద గ్రావిటేషనల్ potential energy potential on the surface of a planet. ఒక ప్లానెట్ యొక్క గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది అంటే మైనస్ ఎందుకంటే మనకి ఇక్కడ మీకు తెలుస్తుంది జనరల్గా. సో బై దాని యొక్క రేడియస్ ఆర్ అనుకుంటే GM/r². సో ఒకవేళ మనకి మాస్కి సంబంధించింది అయితే, సో మాస్కి సంబంధించి ఒక మాస్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. అప్పుడు దాని యొక్క గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుంది అని అంటే దానిపైన గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుందట, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎత్తుకున్నటువంటి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఇంటూ దాని యొక్క మాస్ ఆఫ్ ది బాడీ. రెండింటిని మల్టిప్లై చేస్తే నీకు ఆ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఆఫ్ ది సిస్టమ్, ఆ మొత్తం సిస్టమ్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎంత ఉంది, -GM/r అని చెప్పేసి నెక్స్ట్ దాని యొక్క మాస్ కదా ఇంటూ ఎం, ఇది పొటెన్షియల్ ఎనర్జీ అవుతుందండి. సో మరి ఈ ఎనర్జీ ఓకే. నెక్స్ట్ మరి ఒక బాడీని మనము పైకి విసురుతున్నాం కాబట్టి దానికి కైనెటిక్ ఎనర్జీ వస్తుంది కదా. when a body of mass m is projected అంటే పైకి విసరడం, projected with a velocity VE అనుకుంటున్నా, అంటే ఎస్కేప్ వెలాసిటీ అనుకుంటున్నా, VE వెలాసిటీ, దెన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది అప్పుడు ½mVE² అవుతుంది. సో దీన్ని నేను ఏమనుకుంటున్నా అంటే దీన్ని నేను ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటున్నా, దీన్ని నేను సెకండ్ ఈక్వేషన్ అనుకుంటున్నా. సో అప్పుడు ఏమవుతున్నాయి, సో ఇక్కడ మనకి ఆ గ్రావిటేషనల్ పొటెన్షియల్ లిమిట్లోకి రావాలి, వచ్చినప్పుడు మాత్రమే దాన్ని దాటి వెళ్ళాలి అంటే మనకి లిమిట్ తెలవాలి కదా. సో లిమిట్ అని అంటే పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ తెలవాలి. సో అవి రెండు ఈక్వల్ అవుతున్నాయి అని అంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్కి ఈక్వల్గా వెలాసిటీ తోటి నువ్వు ఒక ఆబ్జెక్ట్ని విసిరినవు అని చెప్పేసి. సో అప్పుడు ఏమవుతుంది, ఆఫ్టర్ అప్లయింగ్ the law of conservation of energy, so from equations 1 and 2, సో దాని నుంచి మనం రాసుకోవచ్చు, వీ హ్యావ్ ఇలా రాసుకోవచ్చు, అవి రెండు ఈక్వల్ అవుతాయి కదా. ఎందుకు ఈక్వల్ అవుతాయంటే ఆ లిమిట్ మనకు తెలియాలి ఎంత ఉంది అనేది. సో బై GM/r. ఓకే సార్, ఇందులో చూడండి ఏ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయో చూసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ ఎం క్యాన్సిల్ అయిపోతుంది, మిగతా టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఓకేనా. సో VE² ఈజ్ ఈక్వల్ ఈ 2 నాటి పంపిస్తే మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఈ 2 నాటి పంపించేస్తే ఏమవుతుంది, 2GM/r అనేది వస్తుంది. సో అట్లాగే మనకి ఇక్కడ VE ఎలా రాసుకోవచ్చు, VE ఈజ్ ఈక్వల్ టు √2GM/r అనేది వస్తుంది. సో ఇది మనకి జనరల్గా వచ్చినటువంటి ఫార్ములా, ఎస్కేప్ వెలాసిటీకి ఫార్ములా. ఎందులోకి అంటే ఒక ప్లానెట్కి సంబంధించినటువంటి పారామీటర్స్ని బట్టి దానికి ఎస్కేప్ వెలాసిటీని కనుక్కోవచ్చు.
సో ఇంకా దీన్ని ఏ విధంగా మార్చుకోవచ్చు అని అంటే చూడండి, మనకి ఆల్రెడీ రిలేషన్ బిట్వీన్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ ప్రకారం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, జిఆర్ ఈజ్ ఈక్వల్ టు GM/R అని చెప్పేసి తెలుసు మనకి ఇక్కడ. ఓకేనా. సో ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, VE ఈజ్ ఈక్వల్ టు GM/R ఈజ్ ఏం రాసుకోవచ్చు, GR అని రాసుకోవచ్చు. కాబట్టి √2GR అనేది వస్తుంది. సో ఇది జనరల్గా ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా. సో ఇక్కడ మనకి ఇక్కడ G వాల్యూ అండ్ R వాల్యూ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఎస్కేప్ వెలాసిటీ అనేది ఎంత వస్తుంది అని అంటే, ఎర్త్ పైన ద వాల్యూ ఫర్ ది ఎర్త్ అంటే ఈ అన్ని ప్లానెట్కి సంబంధించినటువంటి ఎస్కేప్ వెలాసిటీకి ఇది ఫార్ములా. బట్ ఎర్త్కి వచ్చేవరకు ఎంత వస్తుంది అని అంటే మనకు ఆ G వాల్యూ R వాల్యూ తెలుసు కాబట్టి ఈజ్ VE ఈజ్ ఈక్వల్ టు 11.2 km/s. అంటే మనం ఇంత వెలాసిటీ తోటి అంటే ఒక సెకండ్కి మనకు 11 నుంచి 12 కిలోమీటర్స్ వెళ్ళేట్టుగా మనం ప్రొజెక్ట్ చేసినాం అనుకోండి. ఒక రాకెట్ అనేది మనం ఈ ఎర్త్ నుంచి బయటకు వెళ్ళాలి, ఒక మూన్కి మనకి ఒక రాకెట్ని పంపించాలంటే మినిమం వెలాసిటీ అంటే 11.2 అంటే 12 km/s లెంత్ స్పీడ్ తోటి పంపిస్తేనే అది వేరే ప్లానెట్కి, వేరే మూన్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని మనం ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ది ఎర్త్, దట్ ఈస్ 11.2 km/s ఉండాలి ఎర్త్ పైన. ఓకేనా స్టూడెంట్స్, ఇది చాలాసార్లు అడగడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లీజ్ కేర్ఫుల్గా చదవండి, ఈజీగా వచ్చేస్తుంది. 4 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే.